ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జలవనరుల సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నేటికి జలవనరుల సమస్య పరిష్కారం కాలేదని, 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించారని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి అన్నారు. జలవనరుల సమస్య, వాటి పరిష్కారం తదితర విషయాలపై ఆదివారం మహబూబ్ నగర్ మిత్ర న్యూస్ ఛానల్ ఉమ్మడి జిల్లా స్టూడియోలో ఆయన మాట్లాడుతూ ఆర్డీఎస్ గట్టు ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం, బల్మూరు ఎత్తిపోతల పథకం తదితర ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా వాసి కావున పాలమూరు జిల్లాలో జలవనరుల సమస్యలు తీర్చడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం హైడ్రాను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని, అదేవిధంగా పాలమూరు అధ్యయన వేదికగా కూడా స్వాగతిస్తున్నామని, ఇదే సందర్భంలో కార్పొరేట్ శక్తులు, రాజకీయ నాయకుల అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, కూల్చివేతల విషయంలో ముక్కుసూటిగా ఉండాలని, తన మన అనే భేదాలు లేకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లాలని ఆయన సూచించారు. జలవనరుల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. అయితే ఈ సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ముందు రాఘవచారి సార్ ఉన్నారు, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మనము తెలంగాణ ఉద్యమం ప్రత్యేక లక్ష్యం ఏమిటంటే మన జలవనరుల సమస్య పరిష్కారం కావాలి, ఇందుకు తగ్గట్టు మనకు రైతులకు తాగడానికి నీళ్లు కావాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. కానీ ఆ సమస్య పరిష్కారం అయిందని మీరు అనుకుంటున్నారా? కాకపోతే దాని పరిష్కారం ఏంటి? ముందుగా మిత్ర ఛానల్కి, మిత్ర ప్రేక్షకులకి నమస్కారం, అభినందనలు. ఒక మంచి ఎజెండాను మీరు ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమ కాలం అంతా కూడా, అంటే ఎక్కడ తెలంగాణ ఉద్యమం మలిదశ ప్రారంభం కాకముందే 1994లో మహబూబ్ నగర్ జిల్లాలో అనేక సంఘాలు కలిసి జలసాధన సమన్వయ సమితి అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాఘుల రామరెడ్డి గారు బాధ్యత వహించారు. మేము కరువు వ్యతిరేక పోరాట కమిటీగా పనిచేస్తున్నాం. అప్పుడు కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఆందోళనలు చేసిన తర్వాత మేము అడిగింది ఏమిటంటే, మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణానది నీళ్లలో వాటా ఇవ్వకపోతే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన 95 వచ్చే వరకు మేము రెండో తెలంగాణ ఉద్యమం మొదలు పెడతామని ఒక కరపత్రం వేసాం. ఒక 50,000 కరపత్రాలు వేసి జిల్లా అంతటా పంచాం. అప్పటికి మొత్తం తెలంగాణ 10 జిల్లాలలో ఎక్కడ రెండో దశ తెలంగాణ ఉద్యమ ప్రారంభ సందర్భాలు బయట చర్చలు లేవు. యూనివర్సిటీలలో, అకాడమిషియన్స్లో, జయశంకర్ లాంటి పెద్దవాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ బయట సమాజంలో లేవు. మేము ప్రారంభించి అందుకున్న తర్వాత దాన్ని నీళ్లకు లింక్ చేసి మాట్లాడినప్పుడు అది క్రమంగా అడ్వాన్స్ అయింది. జయశంకర్ గారిని ఇదే ఉద్దేశంతో మహబూబ్నగర్ జిల్లాలో చాలా ప్రదేశాలు తిప్పినాం. ఆయన అయితే భారతదేశం కాదు, ప్రపంచంలోనే ఎక్కడ ఆర్డిఎస్ లాంటి అన్యాయం ఏ నీటి ప్రాంతానికి కూడా జరగదు. వాటికి నికర జలాలు ఉంటాయి, వాటా కేటాయింపు ఉంటుంది, దాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, అమలు చేయదు. తుంగభద్ర బోర్డు కూడా ఉంటుంది. ఆ నీళ్లు రావు పొలాలకు, రైతులు వలసపోతుంటారు, పట్టించుకోరు. ట్రిబ్యునల్ అలాట్ చేసిన నీళ్ళే రాకపోతే అది సుప్రీంకోర్టు తీర్పు లాంటిది. ఏం చేస్తున్నట్టు ప్రభుత్వాలు అంటే, ఇది తెలంగాణ ప్రభుత్వమే కాదు కనుక నీళ్లు రానియటం లేదు. కనుక తెలంగాణకంటూ ఒక ప్రభుత్వం ఉంటే అది పట్టించుకొని నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్టీఎస్ సమస్యకు పరిష్కారం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉంది అని ఆయన మాట్లాడారు. మరి మహబూబ్ నగర్ మొత్తానికి నీళ్ళు ఎందుకు లేవు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మేము, బాలగోపాల్ గారు, హరగోపాల్ గారు అంతా కలిసి మొత్తం కృష్ణా పరివాహకం అంతా తిరిగినాం. ఒక తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా తిరిగినాం. తిరిగినప్పుడు ఆ చర్చలలో మాకు వచ్చింది ఏమిటంటే, నీళ్లు లేవు అనేది. బాగపుల్లారెడ్డి గారు కూడా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, కృష్ణానదిలో ఉన్న నీళ్లు పంపకాలు అయిపోయినాయి, ఇక పంచడానికి నీళ్లు లేవు అన్నారు. నీళ్ళు లేవంటే మేమేం చేసినామంటే, నీళ్లు లేకపోతే మళ్ళీ పంచండి. పంపకాలు, సహజ వనరుల పంపకాలు ఒక దగ్గర ఆగవు. కుటుంబం ఒకసారి తీసుకున్నాక మళ్ళీ ఆ కుటుంబంలో కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు పంచుకుంటారు. కనుక సహజ వనరుల పంపిణీ మళ్ళీ మళ్ళీ జరగాలి, కృష్ణానది నీళ్ళు మళ్ళీ పంచాలని అదొక ఉద్యమం ప్రారంభించాం. అది కూడా మహబూబ్ నగర్ నుంచే మొదలైంది. వీళ్ళు పంచాలని రాజశేఖర రెడ్డి అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఆయన ప్రాతినిధ్యం చేస్తే ఆయన ఏమన్నాడంటే, నో క్వశ్చన్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్,
ఇట్ ఈస్ క్లోజ్డ్ క్వశ్చన్ అన్నాడు ఆయన. ఓకే. అంటే హరగోపాల్ గారు బయటకు వచ్చి ఏమన్నారంటే ఎప్పుడైతే ఇది క్లోజ్డ్ క్వశ్చన్ అప్పుడు తెలంగాణ ఓపెన్ క్వశ్చన్ అవుతుంది అని చెప్పేసి ఓకే. సారు తెలంగాణ అప్పటిదాకా సారు తెలంగాణ గురించి మాట్లాడలే. ఎందుకు కలిసి ఉంటేనే ప్రయోజనాలు, చూద్దాం కాపాడుకుందాం, విడిపోవడం ఎందుకని మాట్లాడాడు. అది ఆ మాట మాట్లాడిన తర్వాత ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వరంగల్ దారిలో జయశంకర్ వాళ్ళందరూ ఆపేసిండ్రు ఆయన. మీరు నీళ్లే పంచేది లేదన్న తర్వాత మీకు అధికారం అని ఎందుకు తిరుగుతున్నారండి మీరు? మాకు నీళ్ళే ఇవ్వమంటున్నారు మరి కృష్ణానదిలో, మీరెందుకు మరి అధికారం కోసం తిరుగుతున్నారు అని క్వశ్చన్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఏం జరిగిందో రండి, అట్లేం లేదు, సిద్ధంగానే ఉన్నాం అది ఇది అని మాట్లాడండి. ఆయన అధికారం వచ్చినాక జలయజ్ఞంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కొన్ని స్కీమ్స్ టేకప్ చేయాల్సి వచ్చింది. అది కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2, కోయిల్ సాగర్ ఇట్లా టేకప్ చేసింది. 2005లో టేకప్ చేసింది. టేకప్ చేసినప్పుడు మనం అడిగింది ఏమిటంటే ఎందుకు ఈ ప్రాజెక్టులకు, రాయలసీమ ప్రాజెక్టులకు మీరు అంతరం పెట్టిండ్రు? ఇవేమో ఎక్కువ రోజులు నీళ్లు తీసుకున్నా కూడా కేటాయించిన నీళ్ళు అయిపోవు. మిషన్లు చిన్నవి పెట్టిండ్రు, కాలువలు చిన్నవి పెట్టిండ్రు, వీటి మీద నిర్మాణాలు చిన్నవి పెట్టిండ్రు. మాకు ఎప్పుడు న్యాయం జరగాలి? 120 days లిఫ్ట్ చేయాలంటే అన్ని రోజులు జూరాలలో నీళ్ళు ఉండవు. శ్రీశైలం ప్రాజెక్టులు అన్ని రోజులు నీళ్లు ఉండవు. కనుక అవన్నీ మీరు నీళ్లు తీసుకోవడం అనేది యాజ్ పర్ రాయలసీమ ఎట్లా పెట్టిండ్రో 30 daysలో 60 daysలో నీళ్లు తీసుకునేటట్టు పెట్టింది కదా, అట్లే పెట్టండి ఇక్కడ కూడా అనేది అన్నప్పుడు అది ఏమీ జరగలేదు. అది ఆ అరణ్య రోదన లాగా మిగిలిపోయింది. ఇంజనీర్లు కూడా పాపం మన దగ్గరనే ఇట్లా పెట్టిండ్రు, అక్కడ అట్లా పెట్టిందని వీళ్ళు ఆరాటపడ్డారు తప్ప ఏమి చేయలేదు. ఈ సందర్భంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపట్టినప్పుడు దేవదానవుల యుద్ధంలో అమృతాన్ని దేవతలకు వంచిండ్రు, కృష్ణ పరమాత్మ వచ్చి మోహిని రూపంలో వచ్చి అని చెప్పినట్టుగా పోతిరెడ్డిపాడు అనేది కట్టి మమ్మల్ని రాక్షసులను చేసి మాకు నీళ్లు దక్కకుండా రాయలసీమకు, ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారని చెప్పేసి మేము రాయాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. ఓకే. అంత తీవ్రమైన ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చింది. ఈ నీటి సబ్జెక్ట్ను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న టిఆర్ఎస్ టేకప్ చేసింది, మాట్లాడింది ఎక్కడంటే అక్కడ. ఆయన అలంపూర్ నుంచి గద్వాల్ దాకా పాదయాత్ర కూడా చేసింది, ఐజా దాకా. అయితే కూడా అప్పుడు అటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇటు డికే అరుణ, వీళ్ళందరూ పెద్ద యుద్ధం లాంటి వాతావరణం వచ్చింది ఆర్డిఎస్ దగ్గర. అంత జరిగినా కూడా తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అవుతున్నా కూడా ఆర్డిఎస్ నీళ్ళు ఇవాళ మన హక్కు నీళ్లు రావటం లేదు. ఈ ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఢిల్లీలో ఉండి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పడం లేదు. తెలంగాణలో ఉన్న టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ తోటి కలిసిపోయి ఉండి కూడా అవసరాలకు మీరు సహకరిస్తున్నాడు, మరి మాకు సహాయం చేయండి, మా నీళ్లు మాకు ఇవ్వండి అని ఒక్కనాడు కూడా ఆర్డిఎస్ నీళ్లు తేవడం కొరకు ఆలోచించకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించింది తప్ప వీళ్ళు న్యాయం చేయాలి. అంటే ఉన్న స్కీమ్స్ అన్ని చిన్నవి, పాత ఆర్డిఎస్ రాలేదు, వీటి మధ్యలో కొన్ని ప్రతిపాదనలు పెట్టిన గట్టి ఎత్తిపోతల చేస్తామని చెప్పేసి అది మేమన్నాం జూరాల నుంచే చేయండి, మధ్యన ఇంకో రేలంపాడు నుంచి చెయ్యొద్దు, దాని ఉపయోగం ఉండదని చెప్పినాం. అట్లే కల్వకుర్తి లిఫ్ట్లో భాగంగా తుమ్మన్పేట నుంచి బల్మూరు లిఫ్ట్ చేస్తే బల్మూరు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వచ్చు. అట్లే కల్వకుర్తి లిఫ్ట్లోనే చంద్రసాగర్ నుంచి నీళ్ళు ఇస్తే అమరాబాద్కు నీళ్ళు ఇవ్వచ్చు. ఇవి చిన్న చిన్న స్కీమ్స్ పైప్ లైన్తో చేసి ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ పెద్ద ఉండదు, నీళ్లు ఇస్తారు, జనం స్థిరంగా జీవిస్తారు. నీళ్లే ప్రధానమైన సమస్య అనేది మనం చెప్పడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు ఎన్నికల హామీలలో, ఎలక్షన్ మీటింగ్లకు వచ్చినప్పుడు ప్రతి విషయాలు హామీలు ఇచ్చిండ్రు, కానీ ఈ 11 ఏళ్లలో ఏమీ చేయలేదు. వీటి అన్నిటిలోకి చాలా కీలకమైన అంశం ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల. అది రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే హామీ వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో జీవో ఇచ్చి ఆ జీవో అమలు చేయవలసినటువంటి బాధ్యత వచ్చిన తెరాస పార్టీ ఆ స్కీమ్ను మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదు, కుప్ప చేసి పెట్టేసి. అంటే అది జూరాల బ్యాక్ వాటర్ నుంచి షాద్నగర్కు నీళ్లు తీసుకుపోవాలనే స్కీమ్ ఎట్లయితే శ్రీశైలం నుంచి కల్వకుర్తి అన్నామో ఇది కూడా అట్లా తీసుకుపోతే ఎగువ నుంచి ప్రయోజనాలు ఉండేవి, దాన్ని మొత్తం డిస్ట్రక్ట్ చేసి పెట్టిండ్రు. ఇంత లోపల ఆ స్కీమ్ను మొత్తం మళ్ళీ శ్రీశైలం దిక్కు మార్చడం వల్ల కొత్త సమస్యలు వచ్చినాయి. ఆ కొత్త సమస్యలలో ఒక కీలకమైన సమస్య డిండి ఎత్తిపోతల అనే సమస్య. అదేం చేశారంటే డిండి ఎత్తిపోతల ద్వారా డిండి ప్రాజెక్ట్ని ఎత్తు పెంచి దాంట్లో ఎక్కువ నీళ్లు ఆపి ఆ నీటిని దేవరకొండ మునుగోడు ప్రాంతాలకంతా తరలించడానికి తీసుకుపోవాలి నీళ్ళని ప్లాన్ పెట్టారు. మరి డిండి ఎత్తు పెంచితే డిండికి నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అంటే ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాము, ఎస్ఎల్బిసి దగ్గర బయటకు వెళ్ళే నీళ్లు మన్నవారిపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ ఉంటుంది, మధ్యన సిద్ధాపూర్ దగ్గర ఒక రిజర్వాయర్ ఉంటుంది, ఈ వీటి నుంచి లిఫ్ట్ చేసి డిండిలో పోస్తామని. మనం అన్నది ఏమిటంటే మీరు గ్రావిటీతో వచ్చే నీళ్ళను కూడా ఎత్తిపోసి వాడుకోవడం ఎందుకు?
గ్రావిటీతో వచ్చే నీళ్లను బయటకు వచ్చిన తర్వాత వాటిని ఒక అక్విడక్ట్ ద్వారా ఎస్ఎల్బిసి కాలువలకు పంపండి. ఎస్ఎల్బిసి కాలువలకు ఆ కాలువలు ఎప్పుడో తోపెట్టిండ్రు. అప్పుడు ఎలిమినేటి మాధవరెడ్డి నీళ్లు 30 టీఎంసీల నీళ్లు అదనంగా మిగులుతాయి. ఆ నీళ్ళు ఎట్లాగూ లిఫ్ట్ చేస్తున్నారు, వాటిని ఇంకెక్కడన్నా ఒక లిఫ్ట్ పెట్టేసి ఆ నీళ్లను మీరు మునుగోడు ప్రాంతానికి ఇవ్వండి. సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. లేకపోతే మహబూబ్ నగర్ జిల్లా భూములు మునిగిపోతాయి. అప్పటికి జిల్లాలో విభజన జరగలేదు ఓకే అని చాలా పెద్ద ఎత్తున జిల్లాలో ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. ఇక్కడే అన్నపూర్ణ గార్డెన్ లో పెద్ద రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను పిలిపించి మాట్లాడినప్పుడు బీజేపీ వాళ్ళు బయట రాలేదు, రాకుండా ఇదే డిమాండ్ చేసింది. వాళ్ళు లోపలికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర అన్ని పార్టీలు కానీ టిఆర్ఎస్ తప్పు చేస్తున్నదని పెద్ద ఉద్యమం జరిగింది జిల్లాలో. తెలంగాణ ఉద్యమం స్థాయిలో అన్ని నియోజకవర్గాలలో 1000, 1500, 2000 మందితోటి జరిగింది. జైపాల్ రెడ్డి గారు కూడా దాంట్లో పాల్గొన్నారు, చిన్నారెడ్డి పాల్గొన్నారు, వీళ్ళందరూ పాల్గొన్నారు. ఆ ఉద్యమం జరిగినప్పుడు ఇక దాన్ని తట్టుకోలేక కేసీఆర్ ఏమన్నాడంటే ఈ డిండి ఎత్తిపోతనో ఉండదు, ఇది మేము చెయ్యం, ఇట్లా నార్లాపూర్ నుంచి కానీ లేకపోతే ఏదుల నుంచి కానీ నీళ్లు తీసుకుంటే శ్రీశైలం నుంచే డైరెక్ట్ తీసుకొని దాన్ని ఎట్లా చేయాలనో అది ఆలోచిస్తామని మాట్లాడింది. అట్లా కూడా కాదు, మీరు గోదావరి నుంచి నీళ్లు తీసుకొస్తున్న నీళ్లు ఏవైతున్నాయో అవి గ్రావిటీ తోటి ఈజీగా రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఆ నీళ్లు తీసుకోండి, కృష్ణాలో నీళ్లు లేవంటున్నారు కదా అని మనం ప్రత్యామ్నాయం కూడా చెప్పి లక్ష్మీదేవిపల్లి పూర్తి చేయాలంటే వీళ్ళు లక్ష్మీదేవిపల్లి కట్టలేదు, ఎత్తిపోతలు అంతే సంగతులు, ఆర్డీఎస్ నీళ్లు తీసుకురాలేదు. ఇలాంటి పరిస్థితిలో ఒక కంటిన్యూస్ పోరాటం వల్ల టిఆర్ఎస్ మీద తర్వాత ఏర్పడ్డ బీఆర్ఎస్ మీద ప్రజలకు మహబూబ్నగర్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతనే ఇప్పుడు కాంగ్రెస్ కు ఈ జిల్లాలో 12 సీట్లు రావడానికి కారణం. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పటికైనా ఈ జలవనరుల సమస్యకు పరిష్కారం అయ్యే పరిస్థితులు ఉన్నాయా? అంటే ఇక్కడ చాలా కీలకమైన ఇది మంచి ప్రశ్న. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు నాకు బలం ఇస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను, మీరు నన్ను నిలబెట్టండి అన్నారు. ప్రజలు నిలబెట్టిండ్రు, బలపరిచిండ్రు, బలం ఇచ్చిండ్రు, 12 సీట్లు ఇచ్చిండ్రు. తొలి ప్రాధాన్యతగా రేవంత్ రెడ్డి గారు ఏం చేసి ఉండవలసింది? పాలమూరు అధ్యయన వేదిక అభిప్రాయంలో అయితే ఆయన మహబూబ్ నగర్ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నష్టపోయిన జిల్లా, ఆంధ్రప్రదేశ్లో నష్టపోయింది తీవ్రంగా. తెలంగాణ ఉద్యమంలో ఇది ప్రధాన ఎజెండా అయింది. జయశంకర్ గారు అనేక ఉదాహరణలతోటి మహబూబ్నగర్ నష్టాలు ఉండరబెట్టిండ్రు. తెలంగాణ ఏర్పడితే ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఇది బాగుపడుతుంది అని మాట్లాడిండ్రు. ఈ 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పని చేయలేదు. ఇప్పుడు మేము చేస్తామని ఈ పని అని ముందర పెట్టుకొని కూర్చొని మొత్తంగా మహబూబ్నగర్ స్కీమ్స్ అన్నిటిని కూడా రివ్యూ చేసి ఉండాల్సింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కల్వకుర్తి ఏమిటి, నెట్టెంపాడు ఏమిటి, భీమా, కోయిల్ సాగర్ వీటి గతి ఏమిటి, పాలమూరు రంగారెడ్డి ఏం జరుగుతుంది, అసలు మొత్తం ఎగువ ప్రాంతానికి నీళ్లు ఎట్లా ఇవ్వాలి, లక్ష్మీదేవిపల్లి ఎందుకు పెండింగ్ ఉంది, హామీలు ఇచ్చిన స్కీమ్స్ అన్ని ఎందుకు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఒక సమీక్ష చేసి ఉండాల్సింది. సమీక్ష చేయలేదు. ఆయన చేయకపోయినా కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసి ఉండాల్సింది. ఆయన కూడా చేయలేదు. కన్సల్టింగ్ మినిస్టర్గా ఆయన చేసి ఉండాల్సింది. మేము వెంటనే రేవంత్ రెడ్డి గారి నోటీస్కి ఒక రిప్రజెంటేషన్, ఒక 12 అంశాలతోటి క్లియర్గా ఒక రిప్రజెంటేషన్ అధ్యయన వేదిక తరఫున ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు దాన్ని ఒక చర్చనీయాంశం చేయాలని ఇంటర్నల్ గా మాట్లాడగలిగిన స్థాయిలో హరగోపాల్ గారు కూడా ఆ లెటర్ ఇచ్చి ప్రస్తావించారు. ఇది జరిగిన తర్వాతనైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారన్న ఒక సమీక్ష చేసి ఉండాల్సింది. చేయలేదు. చేయకుండా వీళ్ళు ఏం చేసినారంటే గతంలో ఉన్న తప్పులను కొనసాగించేటట్టుగా పాలమూరు రంగారెడ్డి గురించి ఆలోచించలేదు. కాళేశ్వరంలో ఎన్ని తప్పులు జరిగినాయో పాలమూరు రంగారెడ్డిలో అన్ని తప్పులు జరిగినాయి. ఆ విషయాలు మాట్లాడి సుప్రీంకోర్టు దాకా కేసు వేసినటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఈ విషయాలు చర్చించడం లేదు. అదొకటి క్లోజ్ అయిపోయింది. లక్ష్మీదేవిపల్లి ముచ్చటే లేకుండా అయిపోయింది. ఎన్నికల కాలపు మాట అయిపోయింది. అది ఎంపీ ఎన్నికల ముందర తీసుకొచ్చి వీళ్ళు ఏం చేసిందంటే నారాయణపేట కొడంగల్ అనే పేరుతో ఒక చిన్న పథకాన్ని చర్చించి ఓ జీవో ఇచ్చి పక్కన పెట్టిండ్రు కానీ మౌలికమైన పరిష్కారం చూడలేదు. మనం అంటున్నది ఏమిటంటే పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక 45 టీఎంసీలు పైనుంచి తీసుకోండి, ఓ 45 టీఎంసీలు ఇప్పుడు కట్టిన చోటు నుంచి తీసుకోండి. కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఒక భాగం, 2 కలిపి వెస్ట్ మహబూబ్నగర్కి భీమా ఫేజ్ 1 తర్వాత ఇప్పుడు ఈ 45 టీఎంసీలు కలిపి ఎగువ ప్రాంతానికి నీళ్లు ఇవ్వండి. అటు మొత్తం మిగతా నది అవతల సైడ్ గద్వాలకు కానీ లేకపోతే కొల్లాపూర్ ఈ ప్రాంతాలకు కానీ ఈ స్కీమ్స్ తోటి ఇవ్వడానికి అవుతుంది. అప్పుడు మహబూబ్నగర్లో
ప్రతి ఎకరాకు ఒక్క పంట కన్నా నీళ్ళు ఇవ్వడానికి వీలైంది. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, ఫ్లడ్స్ వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, కృష్ణా నది ఎండిపోతుంది, మొత్తం అవుతుంది. కానీ పాలమూరు జలవనరుల సమస్యకు సపోజ్ ఇప్పుడు ఈ ఆర్డిఎస్ కావచ్చు, తర్వాత గట్టు డిండి పాలమూరు, ఇవన్నీ ప్రాజెక్టులు ఎప్పుడు మనకు ఉపయోగపడతాయి? దీన్ని బట్టి టోటల్ గా ఇప్పుడు మనం అనుకున్న ఏదైతే జలవనరుల సమస్య ముఖ్యంగా పాలమూరు జిల్లాకు ఎప్పుడు పరిష్కారం అవుతుందని మీరు పాలమూరు అధ్యయన వేదికకి వెళ్ళి చెప్తాం? అది ప్రభుత్వాల పోకడ ఇట్లున్నంత కాలం పరిష్కారం కాదు. ఈ మధ్యనే ఒక సెంట్రల్ ఈ మొత్తము వర్షాభావము, అధిక వర్షాల మీద ఒక రిపోర్టు, ఒక స్టడీ జరిగి వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రంటే వరదలతోటి కొన్ని ప్రాంతాలు దుర్భిక్ష ప్రాంతాలుగా మారిపోతాయి, వర్షాభావంతో కొన్ని ప్రాంతాలు దుర్భిక్షంగా మారిపోతాయని. అట్లా దుర్భిక్షంగా మారే దానివల్ల మహబూబ్ నగర్ జిల్లా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం ఇంత వరదలలో దెబ్బతిన్నది కదా, మహబూబ్ నగర్ జిల్లాలో సరిపోయిన వానలే రాలేదు. సగటు నిర్ణయం చేసిన దానికంటే ఎక్కువ వచ్చి ఉండవచ్చు, కానీ అవసరమైనంత కంటే ఎక్కువ రాలేదు. రైన్ఫాల్ అనేది అవసరమంత లేదు. అవసరమైన ఇక్కడ తక్కువ ఉంది వర్షపాతం, తక్కువలో ఎక్కువ పడ్డదని వీళ్ళు మాట్లాడుతున్నారు. అది రానేలేదు. అంటే ఇప్పుడు కూడా కరువు ప్రాంతంగానే మహబూబ్ నగర్ జిల్లా మిగిలే పరిస్థితి ఉంది. నిజానికి విస్తారమైన భూములున్న మహబూబ్ నగర్ జిల్లాను ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే మేము 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాం, ఇవన్నీ మీరు మాటలు చెప్పి వేస్ట్ అవుతుంది. ఇప్పుడు పెట్టుబడులకు అమెరికాకు వెళ్ళి, స్పెయిన్ వెళ్ళి, ఇంకో దేశం వెళ్ళి మీరు పెట్టుబడిదారులను ఆహ్వానించి వాళ్ళకి భూమి ఇస్తామంటున్నారు, వనరులను ఇస్తామంటున్నారు, కరెంట్ ఇస్తామంటున్నారు, అవన్నీ ఇస్తామంటున్నారు. కానీ రైతాంగానికి ప్రతి ఎకరాకు భూమికి నీళ్లు ఇస్తామని మీరు అనడం లేదు. అనడం లేదు. ఆ విధానమే లేదు మీ దగ్గర. ఇప్పుడు మా దగ్గర RRRకి ఇంత పాలసీ ఉంది అని పెట్టుబడిదారులను కూర్చోబెట్టి చెప్తున్నారు మీరు. ఫార్మా పాలసీ ఉంది అని చెప్తున్నారు. రైతులను కూర్చోబెట్టి ప్రతి ఎకరాకి ఇట్లా నీళ్ళు ఇవ్వడానికి మా దగ్గర ప్రణాళిక ఉంది, మేము వర్క్ చేస్తున్నామని ఇవ్వడం లేదు కదా మీరు. సార్ అది ఒకటి. ఇప్పుడు ఈ జలవనరుల సమస్య ఒక ఎత్తు అయితే, ఇప్పుడు హైడ్రా అనే ఒకటి మొత్తం ఫుల్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కూడా చూస్తున్నాము, ఏదైతే FTL బఫర్ జోన్లో ఉన్నాయని కూలగొడుతున్నారు. అది మన జిల్లా వ్యాప్తంగా అంటే మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది విస్తరించే అవకాశాలు ఉన్నాయా? వాటి వలన ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ప్రజలు తక్షణం స్వాగతించారు. ఎందువల్ల స్వాగతించిందంటే సామాన్య ప్రజలకు కోల్పోయిందే మిగిలింది, కానీ వాళ్ళకి ఏం వసతి కలగలే. నీకు ఇల్లు ఇస్తాం అంటే ఎదురు చూసిండ్రు, నీకు పెన్షన్ ఇస్తామంటే ఎదురు చూసిండ్రు, నీకు ఉద్యోగం ఇస్తామంటే ఎదురు చూసిండ్రు, నీకు భూమి ఇస్తామని వీళ్ళు ఎవరు అనలే. కేసీఆర్ డబ్బులు ఇస్తాడు, దళిత బంధు ఇస్తాడు, కానీ ఎక్కడ భూమి ఇస్తాను లేదు. ఈ ఉన్న భూములన్నింటినీ కూడా కొంతమంది దురాక్రమించారు. ఆ దురాక్రమణదారులు సుఖపడుతుంటే లేనోడుగా ఇబ్బంది పడుతున్నప్పుడు దురాక్రమణదారులను కొట్టడానికి హైడ్రా వచ్చిందని చెప్పేసి వీళ్ళు స్వాగతించారు. అది ఒక పెద్ద తీవ్రమైన ఒక వర్గ సంచలనం లాగానే ఉంది. అయితే హైడ్రాను అమలు పరచడానికి ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాల రూపకల్పన జరగలే. మొన్నటి మంత్రివర్గంలో ఒక ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు, దాన్ని తెలంగాణ అంతటా అమలు చేస్తామంటున్నారు, దానికి రెగ్యులర్ సిబ్బంది వ్యవహారం అంటున్నారు. కలెక్టర్లకు కూడా మౌలిక ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది మనకు. ఈ హైడ్రా తరహాలో, హైదరాబాద్ తరహాలో జిల్లాలలో కూడా మీరు ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకోండి, పవర్స్ కూడా ఇస్తామని కూడా అన్నారు. అది ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు హైడ్రా. అదే అయితే ఇప్పుడు కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా మీరు కూడా ప్లాన్ చేసుకోండి అన్నారు. అది లూజ్ గా ఉంటది, అది కరెక్ట్ గా ఉండదని వాళ్ళకు కూడా అర్థమైంది. కనుక పైనుంచి వ్యవస్థ నిర్మాణం జరిగి ఆ అధికార వ్యవస్థ అంతా దిగువ దాకా రావాల్సి వస్తుంది అనేది ఒక ప్లాన్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉండి, కలెక్టర్ ఉండి, ఆ తహసీల్దార్ ఉన్న దాకా నిర్మాణం ఎట్లయితే ఉంటుందో హైడ్రా కూడా అట్లా ఉండాలని అనుకున్నారు. అన్ని విషయాల్లో అనుమతులు హైడ్రా ద్వారా జరిగే పరిస్థితి కూడా తీసుకురాబోతున్నారు. అంటే ఒక వ్యవస్థ ప్రాపర్ గా పనిచేయడం లేదు, దాని మీది వ్యవస్థలు కూడా ప్రాపర్ గా పనిచేయడం లేదు. ఇంకో వ్యవస్థ పైన తీసుకొచ్చి ప్రాపర్ గా పనిచేసేది పెడతామని అంటున్నారు. ఉన్న వ్యవస్థలన్నింటినీ చక్కగా పనిచేయిస్తే ఇవాళ హైడ్రా ఏర్పడే అవసరమే ఉండేది కాదు. అంటే మీరు వ్యవస్థలన్నింటినీ కరప్టివ్ చేసేసి ఒక సీరియస్ వ్యవస్థ పైన తీసుకొచ్చి అది బుల్డోజింగ్ తరహాలో పనిచేస్తుంది అని చెప్పడం అనేది వ్యవస్థ నిర్వాహకుల పెద్ద వైఫల్యం. అది అయినా ఇది తీసుకొని రావడాన్ని అయితే ప్రజలు హర్షించారు. మేము పాలమూరు అధ్యయన వేదిక కూడా క్రిటికల్ గా ఒక మద్దతు తెలుపుతూనే దాని ముందర 2 ప్రశ్నలు పెడుతున్నాం మేము. ఎట్లా అంటే మీరు నిజాయితీగా చెరువులను ముందు అవి ఎంత విస్తీర్ణం ఉన్నాయి, ఏమున్నాయి అవి తీయండి, వాటికి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి, ఏ చెరువు ఎంత విస్తీర్ణం ఉంది, నోటిఫికేషన్ రిలీజ్ చేసి దాంట్లో FTL వరకు ఎంత విస్తీర్ణము, బఫర్ ఏరియా వరకు ఎంత విస్తీర్ణం, దీంట్లో బఫర్ ఏరియాలో ఎవరున్నారు, FTL ఎవరున్నారు చూసి దీంట్లో ఏమి తొలగిస్తారు, ఏమి తొలగించారు అనేది ఒక క్లియర్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఎందుకంటే పై వర్గాల ప్రయోజనాల కోసం ఎక్కడో మాయమాటలు చెప్పేసేసి దీన్ని ఆపేస్తే
ఇక రేపు ఏర్పడే కొత్త వ్యవస్థల మీద కూడా నమ్మకం రాదు. నమ్మకాలు పోతాయండి. ఉన్న వ్యవస్థలు విఫలమైనాయని జనానికి అర్థమైంది. మీరు కొత్తది తీసుకొచ్చిందన్న సక్సెస్ అవుతుందా అని అంటే దాని కొరకు మీరు నిలబడతారా లేదా అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల హైడ్రా అనే దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ గా విఫలమైపోవడం కాకుండా దాంతో న్యాయం జరగాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మా చెరువు కాపాడండి అని జడ్చర్లలో, మా చెరువు కాపాడండి అని మరికల్లో, లేకపోతే ఇంకా వేరు వేరు చోట్ల ఉద్యమాలు చేసి దరఖాస్తులు ఇస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు వెనకబోయి ఈ దరఖాస్తులు పక్కన పడేయండి అని ఎమ్మెల్యే తోటి లేకపోతే మండల్ ప్రెసిడెంట్ తోటి చెప్పించి ఊహించిన ఉదంతాలు మాకున్నాయి. మేము ధర్నాలు అవి చేసినాం. ఇప్పుడు హైడ్రా సందర్భంలో కూడా మీరు లోకల్ ఎమ్మెల్యే ప్రమేయమో లేకపోతే ఇంకో ప్రమేయం అనే బ్యూరోక్రసీ కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తీవ్రమైన కరప్టివ్ అయిపోయింది. అది కరప్టివ్ అయిపోయింది. వాళ్ళు పొలిటీషియన్ మీద పెట్టేస్తారు, వాళ్ళు నిర్ణయాలు చేస్తారు, దానికి వాళ్ళు సంతకాలు చేస్తారు. ఒక నెక్సెస్ రియల్ ఎస్టేట్ మాఫియా, బ్యూరోక్రసీ, పొలిటికల్ సిస్టమ్, డబ్బు కలిగినటువంటి వర్గాలు మొత్తం ఒక నెక్సెస్ తోటి ఉండి సహజమైనటువంటి భూమిని కొల్లగొడుతున్నారు. భూమిని ఎంత కాపాడుతుంది హైడ్రా అనేది ఏ నెల ఆ నెల ప్రజలకు రిపోర్ట్ ఇవ్వాలి, ఈ మొత్తం పెట్టి పనిచేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది మనము ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలి. వాటర్కి సంబంధించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారితో ఇతర మంత్రులతో కలిసి ఎస్ఎల్బిసిని సందర్శించారు. దానికి నిధులు పెంచాలి, ఎస్ఎల్బిసి వర్క్ చేయడానికి పని చేయకపోవడం వల్ల ఎస్టిమేషన్స్ పెంచాల్సి వచ్చింది, ఖర్చు పెరిగింది అని చెప్పారు. కరెక్టే. అదే పనిలో పనిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిండి ఎత్తిపోతల కొరకు ఏదుల నుంచి నీళ్లు తీసుకోవడానికి ఉండే మొత్తం వర్క్ అంతా చేయండి అని అధికారులకు ఆదేశించినట్టుగా ఒక వార్త మేము పేపర్లో చూసాము. ఈ వార్త నిజమైతే అది చాలా తప్పుడు పద్ధతి అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఎందువల్ల అంటే ఒకసారి దీర్ఘకాలం పోరాటం చేసి 4-5 సంవత్సరాలు పోరాడితే తప్ప కేసీఆర్ ఈ పద్ధతి మేము అమలు చేయకుండా ఆపేస్తామని అనలేదు. ఆనాడు జూపల్లి కృష్ణారావు గారి మంత్రిత్వ శాఖ లెటర్ హెడ్ మీద మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మొత్తం ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్, అందరు ఎమ్మెల్సీలు అందరు లెటర్ ఇచ్చి 14 మంది సంతకాలు చేసి ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చారు. ఇది చాలా డిజాస్ట్రస్, చాలా నష్టం జరుగుతుంది, ఈ పద్ధతిగా అందరు సంతకం చేసి చాలా క్లియర్ కట్ లెటర్ రాశారు. ఆ లెటర్ రాసిన జూపల్లి కృష్ణారావు గారు, ఆ లెటర్ మీద సంతకం చేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ, స్వర్ణ సుధాకర్ గారు జెడ్పీ చైర్పర్సన్ ఉన్న వాళ్ళు, భాస్కర్ గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఇవాళ ఎక్కడొచ్చిందంటే కాంగ్రెస్లోకి వచ్చారు. ఓకే, మరి ఆనాడు వద్దని వ్యతిరేకించి మీరు పార్టీలోనే బీఆర్ఎస్లోనే ఉండి వ్యతిరేకించి ఉత్తరం రాసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాక అదే అమలు చేస్తారు అంటే మహబూబ్నగర్ ప్రజలుగా ఎవరికి చెప్పుకోవాలి? కనుక ఇవాళ ఏదుల నుంచి నీళ్లు తీసుకునే విధానం ఆపవలసిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ జూపల్లి కృష్ణారావు గారు. ఓకే, ఆనాడు పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడిన వంశీచంద్ర రెడ్డి గారు వాళ్ళ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ లో నాయకత్వ స్థానంలో ఉన్నారు. డికే అరుణ గారు కూడా పోరాడింటూ కాంగ్రెస్ లో ఉండి ఆ రోజులలో మంత్రిగా, ఇప్పుడు ఆమె బీజేపీలో చాలా ఇంపార్టెంట్ రోల్లో లీడర్ గా ఉన్నారు, పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు, పార్టీలో కూడా ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారు దేశానికి. మరి వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా గురించి అసలు ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తే ఏదుల నుంచి కానీ, నార్లాపూర్ నుంచి కానీ, ఇంకో ఉదండాపూర్ నుంచి కానీ నీళ్లు తరలించకపోవడం కాకుండా ఏ జిల్లాకు అవసరమైన నీళ్లు, పూర్వ జిల్లాలు నేను చెప్తుంది, ఏ పూర్వ జిల్లా పరిధిలో అవసరమైన నీళ్లు తీసుకోవడానికి ఆ జిల్లాలలో వనరులు ఉన్నాయి. నల్లగొండకు తీసుకోవడానికి నాగార్జున సాగర్ ఉంది, ఎస్ఎల్బిసి ఉంది, చాలు. మహబూబ్ నగర్ కు, రంగారెడ్డి జిల్లాలకు తీసుకోవడానికి జూరాల, శ్రీశైలం ఉన్నాయి. వీటి ద్వారా నీళ్లు తీసుకుని నిలబెట్టాలి. ఎందుకంటే ఈసారి 1000 టీఎంసీల నీళ్లు కొద్ది రోజులలో సముద్రంలో కలిసినాయి. ఒక్కొక్క రోజు 100 టీఎంసీస్ ప్రయాణం చేసినాయి మన మొత్తం జూరాల మీదుగా, తుంగభద్ర సుంకేశ్ల మీదుగా 100 టీఎంసీలు పోయినాయి ఒక రోజు. అంటే 1,00,000 పైన, కొన్ని 10 లక్షల క్యూసెక్ల పైన ప్రయాణం చేసిన సందర్భం ఉంది. 11 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ మీద. అంటే ఇన్ని నీళ్లు పోతే కూడా మనము ఒక 100 టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేకపోయినాం. ఇప్పుడు తక్షణం మీరు అడగండి, భీమా 1, 2, నెట్టెంపాడు, కల్వపూర్తి మనం 25 టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేదు.
ఎందుకు వచ్చేస్తారు ఆ పరిస్థితి? వ్యవస్థలు లేవు, మనకు వ్యవస్థలు లేవు. మనకు మీ ఇంట్లో చిన్న గోళం ఉంది, చిన్న తొట్టి ఉంది. Yes. నల్ల 24 గంటలు వస్తే ఆ తొట్టిలో ఉన్న నీళ్లు మీకు సరిపోతాయి. సరిపోతుంది. కానీ నల్ల ఏమైతుంది, 24 గంటలు వచ్చే దగ్గర నుంచి పావు గంట వచ్చే దగ్గరకు వచ్చింది. ఓకే. ఆ పావు గంట వచ్చే నీళ్లు నిలుపుకోవడానికి కూడా మీ దగ్గర తొట్లు లేవు. చివరిగా మీరు పాలమూరు అధ్యయన వేదిక నుండి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా మీరు సూచన చేయాలనుకుంటున్నారు? చాలా కటువుగా మాట్లాడాల్సిన ఒక సందర్భంలోకి వచ్చేసినాం. తెరాస పనిచేసేటప్పుడు జూన్లో అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ గారికి జూలైలోనే ఒక విజ్ఞప్తి చేస్తాం. సార్, మీ ప్రయాణం వేరే దిక్కు పోతున్నది, అది మహబూబ్నగర్కు మేలు జరిగేటట్టుగా లేదు అని జూలైలోనే ఆయనకు ఓపెన్గా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవాలని కూడా మేము పనిచేసినాం. ఎందుకంటే 10 ఏళ్ళు టైం ఇస్తే కూడా మహబూబ్నగర్కు మేలు చేసే పని చేయలేదు. అందువల్ల బీఆర్ఎస్ని ఓడించండి అని మేము కాల్ చేసినాం. అసలు ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో కూడా పరిస్థితి ఏమవుతుందంటే, మీరు బీఆర్ఎస్ లాగానే ప్రయాణం చేసి మహబూబ్ నగర్కు ఒక ప్రాధాన్యత లేకుండా నల్గొండ, ఖమ్మం జిల్లాల నాయకత్వాలు, ఉత్తర తెలంగాణ నాయకత్వాలు, మీరు చూడండి, తెలంగాణ వచ్చినాక ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడ జరిగింది? ఉపయోగపడే ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడ జరిగింది? పెట్టుబడికి సమకూర్చేది రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు. మీరు రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు ఏమి ఇచ్చిండ్రు? లేబర్గా మేము పనిచేస్తున్నాం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని రంగారెడ్డి నుంచి డబ్బులు వస్తున్నాయి అంటున్నారు. మీరు మాకు ఏమి ఇచ్చిండ్రు కష్టపడే వాళ్ళకు? ఈ ప్రశ్న మిమ్మల్ని తిరుగు ప్రయాణానికి లీడ్ చేస్తే అది మీరే బాధ్యులవుతారు తప్ప దానికి ప్రజలు బాధ్యులుగా. అట్లా కాకుండా ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి ముఖ్యమంత్రి ఉంటే కూడా ఏం జరగకపోతే, బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజోలి బండ నీళ్లు రావడం మొదలైంది. ఓకే. 52 తర్వాత రాకడ బంద్ అయింది. 80 నుంచి తెలుగుదేశం రాకడ, ఆర్డిఎస్ పోకడ అన్నట్టు అయింది. ఇవాళ పరిస్థితి ఏంది? ఆర్డిఎస్ ఇన్ని గవర్నమెంట్లు మారితే కూడా రాలేదు, ఇదంతా రాలేదు అంటే మరి కాంగ్రెస్ ఎన్నిసార్లు పరిపాలించి లేనిదే ఉన్నట్టు చూయించి ప్రజలకు అబద్ధాలు చెప్తే ఒక విస్తారమైన జిల్లాలో వీళ్ళకు మీరు ఎన్ని నీళ్లు తీసుకుంటున్నారో తెలియదా? మాకు డే టు డే ఎన్ని తీసుకున్నారో లెక్కలు దిగించండి. మీడియా ఎవరు అడిగినా కూడా అధికారులు రికార్డు ఉన్న విషయాలు చెప్తారు. కనుక ఇది మహబూబ్ నగర్ను ఉద్దేశపూర్వకంగా దెబ్బకొడుతున్నారు. ఆ పని కాంగ్రెస్ చెయ్యకూడదని అందులో పనిచేస్తున్నటువంటి ఎంపీ మల్లురావు గారు మొదలు ఇవాళ పై స్థాయిన రేవంత్ రెడ్డి గారి దాకా అందరికి కూడా పేరు పేరున మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే, నిన్న జరిగిన మోసం ఇవాళ కూడా మహబూబ్ నగర్కు జరగకూడదు. వీళ్ళు ఏమనొచ్చు అంటే, మనం వేలెత్తి చూపిస్తున్నారు తప్ప చూపిస్తున్నది కరెక్టే అని అనుకోవటం లేదు. చిన్నారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్లో ఉన్నారు, ఒక్కసారి మహబూబ్ నగర్ కోసం మాట్లాడిండ్రా నేను అడుగుతున్నా. మహబూబ్ నగర్కి ఎక్సైజ్ శాఖ ఇస్తారు, లాస్ట్ టైం శ్రీనివాస్ కృష్ణారావు గారికి ఇచ్చిండ్రు. ఎక్సైజ్ శాఖ ఇస్తే ఇక్కడ నీళ్లు లేవు, కన్నీళ్లు ఉన్నాయి, ఆ కన్నీళ్లు మర్చిపోవాలంటే తాగాలి జనాలు. ఈ పని చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము, దారుణము. ఈ పరిస్థితి మారవలసిన అవసరం ఉంది. ఫైనల్ గా ఇంకో మాట కూడా కాంగ్రెస్ ఏమిటంటే, మీరు ఎంత చెప్పుకున్నా కూడా మూసీ సుందరీకరణ, త్రిపులారు, ఫార్మా సిస్టము ఇవన్నీ కూడా ఒక డిజాస్ట్రస్ కాబోతున్నవి. నిర్వాసితులు అంటే ప్రాజెక్టులు వస్తే మునిగిపోయేటోళ్ళే నిర్వాసితులు అనుకుంటున్నారు, కానీ ఈ మొత్తం డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో నిర్వాసితులు అయ్యేవాళ్ళు మామూలు ప్రజలు. ఇవాళ దామగూడెం, అనంతగిరి కొండలలో మీరు నేవీ స్టేషన్ పెట్టాలంటే 2010 నుంచి జరుగుతున్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని కనీసం అది తీసేయించడం లేదు. 12 లక్షల చెట్లు అక్కడ నరకబోతున్నారు. ఇవాళ దానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో మీడియా మిత్రులే ఒక ఉద్యమం ప్రారంభించారు. ఇది అంటే నడుస్తున్నది, దీని ఫోకస్ రావాలని మీడియా ఎంటర్ అయింది. ఇండిపెండెంట్ మీడియా తులసి చందు ఆధ్వర్యంలో ఇవాళ ఒక ఉద్యమం జరుగుతున్నది అక్కడ. అంటే ఇది రేపు ఏమైపోవాలి? ఎటువంటి తెలంగాణను మీరు తెలంగాణకి ఇవ్వబోతున్నారు? ఎందుకంటే చాలా చిన్న వయసులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మహబూబ్ నగర్ పేరు ప్రతిష్టలు నిలబెట్టకపోతే మహబూబ్ నగర్ ఇచ్చిన బలం వెనక్కి తీసుకునే ఒక సందర్భాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినట్టయితే ఇది ఇట్లా జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఇది మహబూబ్ నగర్ జిల్లా వాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. గతంలో జరిగిన తప్పులు నేడు జరగకూడదని, ఏదైతే నీటి వనరులు ఉన్నాయో వాటిని ఇమీడియట్గా మనకు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.